షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ మంచి సక్సెస్ అందుకొని అనంతరం సినిమాలలోకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఛాన్స్ కొట్టేసినటువంటి వారిలో నటుడు సుహాస్ ఒకరు. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి సుహాస్ ఇటీవల ప్రసన్న వదనం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ చిత్రం ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈయనకు పొలిటికల్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ మీ వరకు వచ్చిందా అనే ప్రశ్న సుహాస్కి ఎదురైంది. ఈ ప్రశ్నకు ఈయన ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు. ఒకసారి మా మేనేజర్ నాకు ఫోన్ చేసి, సార్ ఓ పార్టీ వాళ్ళు మీరు ప్రచారానికి వెళ్తే భారీగా డబ్బు ఇస్తామని ఆఫర్ చేశారు అంటూ ఫోన్ చేశారు. ఏంటి నేను ప్రచారానికి వెళ్ళాలని ఫోన్ చేశారా అని అడగడంతో అవును సార్ అని చెప్పగా, నేను సినిమా ఈవెంట్లోనే సరిగ్గా మాట్లాడలేను, అలాంటిది రాజకీయాల ప్రచారాలకు వెళ్ళి ఏం మాట్లాడగలరు, ఒకవేళ వెళ్ళినా ఇలాంటి వాణ్ణి తీసుకువచ్చారు ఏంటి అని అందరూ తిట్టుకుంటారు, అందుకే నాకు ఈ ఆఫర్ వద్దని నో చెప్పాను అంటూ సుహాస్ తెలిపారు. భవిష్యత్తులో ఏమైనా ఇలాంటి రాజకీయ ప్రచారాలు లేదంటే రాజకీయాల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుందా అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని, తనకు రాజకీయాలలో ఎలాంటి అనుభవం లేదని తెలిపారు సుహాస్. అయితే ఏ పార్టీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారని మాత్రం చెప్పలేదు.